guys, welcome back to my YouTube channel. This is Ramyashri. I hope మీరు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఏంటి ఈమె ఇన్ని డేస్ తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది యూట్యూబ్ గురించి, ఏంటి ఇప్పుడు పెడుతుంది వీడియో అని అనుకోవచ్చు. అండ్ నా సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్ యూ. నేను 2024లో ఒక 2 వీడియోస్ పెట్టాను. 2023లో కన్సిస్టెంట్గా ఉన్నాను. దాని తర్వాత యూట్యూబ్ అనేది చేయలేదు. అండ్ యూట్యూబ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ అనమాట. నాకు యూట్యూబ్ చేయడం, వీడియోస్ చేయడం చాలా ఇష్టం ఉంటుండే. దాంతోనే నేను ఈ జర్నీ స్టార్ట్ చేశాను. నేను జర్నీ స్టార్ట్ చేసినప్పుడు విత్ జీరో సబ్స్క్రైబర్స్ ఉండే. దాని తర్వాత నేను కంటిన్యూస్గా మంత్లీ 1 వీడియో కానీ అట్లా 2 monthsకి ఒక వీడియో పెట్టినా కూడా 800 సబ్స్క్రైబర్స్ అయినారు. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. 800 సబ్స్క్రైబర్ విత్ 0 to 800 ఈజ్ సంథింగ్ ఈజ్ గుడ్ కదా అని చెప్పేసి దాని తర్వాత కన్సిస్టెంట్గా పోస్ట్ చేద్దాము అని అనుకున్నాను. బిఫోర్ స్టూడెంట్ లైఫ్లో నేను చాలా ఓకే బ్యాక్ ఆఫ్ ద మైండ్ లోన్ అది ఇది ఫ్యామిలీ టెన్షన్ అది ఇది ఉన్నా కూడా స్టూడెంట్ లైఫ్లో కొంచెం చిల్ ఉంటుండే, ఫ్రెండ్స్ ట్రిప్స్ అవి ఇవి ఉంటుండే కాబట్టి. బట్ ఒక్కసారి గ్రాడ్యుయేషన్ అయ్యాక చాలా మోస్ట్ ఆఫ్ ద టైం ఇంకా ఏం చేయాలి, ఎందుకు వచ్చాము అనే క్వశ్చన్ మీదనే పడుతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన మెయిన్ పాయింట్ వచ్చేసి మనం జాబ్ తెచ్చుకోవడమే కదా. అండ్ ఈ రిసిషన్స్ వల్ల అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల చాలా చేంజ్ అయ్యాయి. దాని తర్వాత జాబ్స్ అవన్నీ చాలా కష్టమవుతుండే. మీరు ఆల్రెడీ న్యూసెస్లో కానీ ఇండియాలో ఉన్న వాళ్ళ న్యూస్ కానీ అది కానీ చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది. అండ్ ఎందుకు వెళ్ళావు అని కూడా క్వశ్చన్ కూడా చాలామందికి వచ్చి ఉండొచ్చు. బికాస్ మేము వచ్చే ముందు ఇవన్నీ లేవు కదా, వచ్చాయి కదా, ఇంకేం చేయలేము, పడి వెళ్ళిపోవాలి ఇందులో అంతే. సో 2025లో జాబ్ అనేది నేను ట్రై చేశాను. చాలా వరకు రాలేదు, నాకు 2 మేనేజ్ చేయడం రాలేదు. అందుకని చెప్పేసి నేను యూట్యూబ్ కొంచెం సైడ్కి పెట్టి వచ్చిన పని కరెక్ట్గా చేసుకుందాము అని అనుకున్నాను. అండ్ యూఎస్లో లైఫ్ అనేది చాలా స్మూత్గా ఉంటుందని నేను చెప్పను. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఐ హోప్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఎండ్ ఆఫ్ ద డే అందరికీ జాబ్ వస్తుంది, కానీ ఆ జాబ్ వచ్చే స్ట్రగుల్లో మాత్రం అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. అండ్ ఐ హోప్ ఎవ్రీ స్టూడెంట్కి ఆ అప్స్ అండ్ డౌన్స్లో అందరు చాలా స్ట్రెంత్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకోవాలని నేను అనుకుంటున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, యాక్చువల్లీ యూట్యూబ్ అందుకే ఆపేస్తాను, నాకు 2 చేయడం కుదరలేదు. అండ్ ఇప్పుడు వచ్చి యూట్యూబ్ మళ్ళీ రీస్టార్ట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ బ్యాక్ టు ద నార్మల్ లైక్ 0 స్టేజ్ నుండి ఉన్నాను. ఈవెన్ దో ఐ హ్యావ్ 800 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. బట్ మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఐ హోప్ అందరికీ నేను అర్థమవుతుందని చెప్పేసి. అండ్ నేను చాలాసార్లు అండ్ ఇండియా వద్దాము అనుకున్నాను. నేను ఆల్మోస్ట్ 2022 ఆగస్ట్లో నేను యూఎస్ వచ్చాను. 2022 ఆగస్ట్ యూఎస్ వచ్చాక నేను చాలాసార్లు నేను ఫ్లైట్ బుక్ చేసుకున్న రోజులు కూడా ఉండే వచ్చేద్దాము అని చెప్పేసి, కానీ చాలా రిస్ట్రిక్షన్స్ ఉండే ఏంటి. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను అందుకని వీడియోస్ చేయలేదు. బట్ ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా వీడియోస్ చేద్దాము, పోస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఏ టాపిక్ మీద మాట్లాడాలి, ఏం చేయాలి వీడియోస్ అనేది నాకు కూడా క్లారిటీ లేదు. అండ్ మీకు ఏమైనా వీడియోస్ నా దగ్గర నుంచి కావాలి అనుకుంటే ప్లీజ్ పోస్ట్ కమెంట్ చేయండి. అండ్ ఈ యూట్యూబ్ చాలా డేస్ తర్వాత స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం కింద మీద మాట్లాడుంటే ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ ఇంకా లిటరలీ నేను డిసెంబర్ 2025లో ఒక వీడియో చేద్దాము అనుకున్నాను. నేను వెళ్ళిన అప్స్ అండ్ డౌన్స్ స్ట్రగుల్స్ అదంతా చెప్తాము అని అనుకున్నాను. కానీ 2025లో నేను ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ షిఫ్టింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం మళ్ళీ అన్ని ప్యాక్ చేసుకొని ఇండియా నుంచి ఎలా అయితే యూఎస్కి వచ్చామో మళ్ళీ అలానే ప్యాక్ చేసుకొని ఒక స్టేట్ నుండి ఒక స్టేట్కి మూవ్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ బిగ్ డీల్ అనమాట. సో అందుకని చెప్పేసి దాంట్లో కూడా నేను చాలా వరకు నేను వీడియోస్ అప్పుడు కూడా అందుకని చెప్పేసి 2025 డిసెంబర్లో చేయలేదు. అండ్ 2026 స్టార్ట్ అవ్వగానే జనవరిలో చేద్దాము అని అనుకున్నాను. బట్ జనవరి ఫస్ట్ వీకే చేద్దాము అని అనుకున్నాను. బట్ ఇంకా టైమ్ స్కెడ్యూల్ ఇవన్నీ కుదరలేదు. అండ్ ఏ టాపిక్ మీద మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. అండ్ ఇందాక కూడా నేను యాక్చువల్లీ ఈ వీడియో చేద్దామని కూడా నేను అనుకోలేదు. బట్ ఇప్పుడు చేయకపోతే ఇంకా స్టార్ట్ చేయలేను, ఇలానే రేపు అనుకుంటూ ఉంటున్నాను. సో వై నాట్ అని చెప్పేసి సడన్గా వచ్చి స్టార్ట్ చేశాను. అండ్ నాకు ఇప్పుడు మాట్లాడుతుంటుంటే 2023లో మేలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఎలా అయితే చాలాసార్లు ఆలోచించి చాలాసార్లు చేద్దామా వద్దా అనే కన్ఫ్యూజన్ స్టెప్లోనే ఉండే. అంటే నేను మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అని చెప్పేసి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది మీరు కమెంట్ చేస్తే నేను
ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కవరింగ్ మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అనమాట యూఎస్ గురించి ప్రతి. సో ఐ హోప్ మీకు నేను ఎందుకు వీడియోస్ చేయలేదు అర్థమైంది. అండ్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డిఫరెంట్ టాపిక్స్ మీద మాట్లాడదాము అని నేను అనుకుంటున్నాను. అవన్నీ కూడా మీరందరూ బ్లెస్ చేసి ఈ సపోర్ట్ చేస్తేనే అవుతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అయినా ఇది చిన్న వీడియో అయినా కూడా ఇంట్రొడక్షన్ వీడియో లాగా అని కన్సిడర్ చేయండి. అండ్ I hope you like this video. Please do like, share and subscribe, and see you in next video. Thank you so much. Bye.